యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా? దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆదివారం మీరు రండి, దేవుడు మీతో మాట్లాడతాడు. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ముఖ్య గమనిక, ఈ నెల 27వ తారీఖున అనగా సోమవారం సాయంత్రం 6 గంటలకి పాత వీరంపాలెం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. ఎందుకంటే 2025లో మొట్టమొదటి 27 ఆరాధన. ఈ వాగ్దాన కూడికలో మీ అందరి కొరకు నేను వాగ్దానాలు ఇస్తాను, ప్రార్థన చేస్తాం. దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు. ఎవరు మిస్ అవ్వద్దు. ఈ నెల 27వ తారీఖున కుటుంబాలుగా రండి. వేల మందికి ప్రత్యేకమైన ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తాం. దేవుని ఆశీర్వాదం, దీవెన, కృప ఈ నెలలో మీరు అనుభవిస్తారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రండి, ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మీకున్న చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు. ఈ 2025లో అద్భుతమైన వాగ్దానం మీ జీవితాల్లో. ఏ రకమైన చీకటి మీ ఇంట్లో ఉంది? అప్పులు, శ్రమలు, కష్టాలు, వేదన, దుఃఖం, కన్నీరు, ఆటుపోట్లు, ఎన్నో నిందలు, అవమానాలు, ఆ చీకటి అంతటిని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యం మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో మీరు చూడబోతూ ఉన్నారు. ఇంతకాలము శ్రమలు అనుకున్నావు, కష్టాలు అనుకున్నావు, ఎందుకు నా జీవితం అనుకున్నావు, ఏంటి నా వ్యాపారం, ఏంటి నా ఉద్యోగం, ఏంటి నా పిల్లలు అనుకున్నావు. భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. మీ చీకటిని వెలుగుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నేను విమర్శించిన వారు, దూషించిన వారు, నీ పని అయిపోయిందన్న వారు, వారందరినీ చూసి సిగ్గుపడే రీతిలో ఇంతవరకు చీకట్లో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోనికి దేవుడు తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవునికి ఆశీర్వాదం, దేవునికి దీవెన, సమృద్ధిని ఈ సంవత్సరం మీరు అనుభవించబోతున్నారు. ఎక్కడుండి మాటలు వింటున్నారు? నా ప్రియ సహోదరి, ఉద్యోగం లేదా? వ్యాపారంలో లాస్ అయిపోయారా? గర్భఫలం లేక బాధపడుతున్నావా? వివాహం లేక బాధపడుతున్నావా? నీ పిల్లల్ని మాట వెనక, నీ భర్త నీ మాట వెనక భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నీ చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు. సంతోషం, ఆనందం, నవ్వు నీ జీవితంలో, మీ కుటుంబాల్లో కలగబోతూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా? నీ దేవుడిని యెహోవా మీ చీకటిని వెలుగుగా చేయనన్న ప్రభువా. ఎంతమంది చీకట్లో ఉన్నారో వారందరికీ వెలుగు కలుగును గాకని ప్రకటిస్తున్నాను. స్వస్థత కలుగును గాకని ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకాల్లో ఉన్న వారు విడుదల కలగాలి ప్రభువా. చీకట్లో ఉన్న వారికి వెలుగు కలగాలి యేసయ్యా. నీ ఘనమైన కార్యాలు యేసు నామములో జరుగును గాక. ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. భయపడద్దు. ఈ రోజంతా కూడా వెలుగు కలిగిన కార్యాలను చూడబోతున్నాం. ఇక మీదట గతించిన సంవత్సరాల్లో ఉన్న చీకటి మీ ఇంట్లో ఉండదు. నీ చీకటిని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో మీరు కనులారా చూసే సంవత్సరమే ఈ 2025. కాబట్టి ఈ రోజంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.